అంతుపట్టని రహస్యాలు ఉన్న ఆలయాలు కోకొల్లలు మన దేశంలో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ అటువంటి గొప్ప ఆలయాలు బోలెడు ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ముఖ్యంగా చెప్పుకోవలసిన ఆలయం మల్లూరు శ్రీ నరసింహస్వామి దేవాలయం. ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరులో ఉన్న నరసింహస్వామి ఆలయాన్ని హేమాచల నరసింహస్వామి ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అంతు చిక్కని రహస్యాలు కూడా ఈ ఆలయంలో బోలెడు ఉన్నాయి. నవనారసింహ క్షేత్రాలుగా చెప్పబడే వాటిలో ప్రసిద్ధి పొందింది ఈ మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. మల్లూరు నరసింహస్వామి ఆలయ చరిత్రను చూసినట్లయితే ఈ ఆలయం 6వ శతాబ్దానికి పూర్వం దేవతలే నరసింహస్వామిని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. అయితే 6వ శతాబ్దంలో దిలీప కులకర్ణి అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో స్వామివారు దిలీప మహారాజుకు కనిపించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి గుణపం తగిలి తన నాభి వద్ద గాయమైందని, భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సూచించటంతో దిలీప మహారాజు స్వామివారి విగ్రహాన్ని బయటకు తీయించి ఆలయాన్ని నిర్మింపజేశారు. అప్పటి నుంచి మహామహిమాన్వితమైన స్వామివారు అందరితో పూజలందుకుంటూ వెలుగొందుతున్నారు. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది. అంతేకాదు, నరసింహస్వామి విగ్రహానికి ఛాతీపై వెంట్రుకలు కూడా ఉంటాయి. మనం చూపుడు వేలుతో విగ్రహం ఛాతీని తాకితే శరీరంలాగా సున్నితంగా లోపలికి వెళుతుంది. అంతేకాదు, ఉదర భాగం కూడా మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది. మనుషులకు వచ్చినట్టే ఆయనకు చెమట కూడా వస్తుంది. నరసింహస్వామి బొడ్డు వద్ద గాయం కావటం వల్ల అందులో నుండి ఒక ద్రవం ఎప్పుడూ స్రవిస్తూనే ఉంటుంది. అయితే పూజారులు ఆ ద్రవాన్ని కట్టడి చేయటానికి అక్కడ చందనం పెడతారు. ఈ చందనాన్ని ప్రతి శని, ఆది, సోమవారాలలో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. సంతానలేమితో బాధపడే వారికి ఈ చందనంతో సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక స్వామివారి పాదాల చెంత నుండి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది. దానినే చింతామణి జలధారగా పిలుస్తారు. చల్లగా ప్రవహించే ఔషధ గుణాలతో కలిసిన ఈ నీరు తాగిన వారికి ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రతీతి. అన్ని కాలాలలోనూ నిరంతరాయంగా చల్లని చింతామణి జలధార ప్రవహిస్తుంది. రుద్రమదేవి ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చింతామణి జలధార నీటిని తాగిందని, ఆ తరువాత ఆమె అనారోగ్యం బారి నుండి బయటపడిందని ఇప్పటికీ చాలా మంది చెబుతూ ఉంటారు. అంతేకాదు, చింతామణి జలధార నీటిని విదేశాలలో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు. ప్రకృతి రమణీయతతో ఎన్నో విశేషాలతో ఉన్న మల్లూరు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించండి.